హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రసాద్ మోనిక. సో రివ్యూలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సో నోటిఫికేషన్ బెల్ని ఆన్లో ఉంచుకోండి, మీకు కొత్త కొత్త నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి కాబట్టి మన ఛానల్ నుంచి. సో ఆల్ బటన్ని నొక్కించుకోండి, ఆన్ చేసుకుని ఉంచుకోండి. సో రివ్యూ ఏంటంటే, మన తల విజయ్ గారు అయితే డబుల్ రోల్తో వస్తున్నారండి. అదే సినిమా కూడా మొత్తం ఏంటంటే యాక్షన్ మూవీతోనే మొత్తం కూడింది. కానీ మెయిన్ ఏంటి దేని గురించి మాత్రం ఇంకా రివీల్ చేయలేదు, ట్రైలర్ కాబట్టి ఇంకా రివీల్ చేయలేదు. సో సన్ డబల్ రోల్, సన్ అండ్ ఫాదర్ క్యారెక్టర్ రెండు చేస్తున్నారు. సో అంటే ఈ మూవీలో విజయ్ గారు ఫుల్గా స్పై, అంటే ఒక పోలీసే కానీ స్పై కింద లెక్క వస్తుంది, స్పై చేస్తూ ఉంటారు. సో మళ్ళీ వాళ్ళ కొడుకు అంటే వాళ్ళ సన్ మరి ఏంటి ఇంకా రివీల్ చేయలేదు, అసలు క్యారెక్టర్ ఏంటి అసలు ఏంటి. కానీ లాస్ట్లో మాత్రం చూపిస్తారు ఏంటంటే కొడుకు అండ్ ఫాదర్ ఇద్దరు కలిసి యాక్షన్ మూవీ, యాక్షన్గా అయితే వెళ్తారు. అలా బండి మీద డ్రైవ్ చేసుకుంటూ, ఫాదర్ ఏమో డ్రైవ్ చేసుకుంటే ఆయన సన్ వెనకాల కూర్చొని గన్తో బుల్లెట్స్ కాల్స్తారు ఎనిమిస్ని. సో దీంట్లో చాలామంది మన యాక్టర్స్ ఉన్నారు. అండ్ మీనాక్షి చౌదరి కూడా మన విజయ్ సేతుపతి గారితో మంచి లవ్ రియాక్షన్ కూడా జరుగుతూ ఉంది. సో చాలా ఉంది దీంట్లో, బాండింగ్ ఉంది, ఎమోషనల్ ఉంది, సో ఫ్యామిలీ బాండింగ్ ఉంది, చాలా ఉన్నాయి ఇందులో. సో చూద్దాం ఎలా ఉంటుందో మూవీ అయితే. కానీ ఫుల్ యాక్షన్ మూవీ అయితే తెలుస్తుంది, స్పై కాబట్టి ఆటోమేటిక్గా మీకు తెలిసిందే కదా. స్పై అంటేనే ఫుల్ యాక్షన్ మూవీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. మధ్యలో కొంచెం సెంటిమెంటల్గా అండ్ కొంచెం మూవీ లవ్ పరంగా ఎమోషనల్ పరంగా అయితే కొంచెం కనిపించింది. సో ఫుల్గా మన తెలియాలంటే మన మూవీ రావాల్సిందే కాబట్టి చూద్దాం ఎలా ఉంటుందో మూవీ అయితే. సో విజయ్ గారు అయితే కొత్తగా ఉన్నారు దీంట్లో, అంటే స్పై అంటే తెలిసిందే కదా ఏంటంటే మెయిన్గా అందరినీ స్పైట్ చేస్తూనే ఇంకా ముందుకు వెళ్తూ ఉంటారు. సో అది మన ట్రైలర్ రివ్యూ అయితే. సో ఏ మూవీ అనుకుంటున్నారా? ద గోట్. సినిమా పేరే ద గోట్ అండి, అదేంటి కొత్తగా ఉంది అనుకుంటున్నారా? సినిమా పేరే ద గోట్. సో అదైతే సో యాక్షన్ మూవీ కాబట్టి పర్లేదు, బాగానే ఉంటుంది అనుకుంటున్నాను నేను కూడా. సో విజయ్ గారికి హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. సో నా తెలిసి ఫ్యామిలీ ఓరియంటెడ్గా అయితే ఉంది, కానీ మెయిన్గా కొంతమందికి నచ్చవచ్చు. అంటే ఫుల్గా యాక్షన్ ఉంది, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు యాక్షన్ అంటే పెద్దవాళ్ళు చూడలేదు కాబట్టి జస్ట్ యంగ్ ఏజ్ వరకు అయితే పర్వాలేదు, బాగానే ఉంటుంది చూస్తానికి. సో ట్రైలరే కాబట్టి మూవీ వచ్చాక మనం మూవీ రివ్యూ కూడా చేద్దాం. సో టేక్ కేర్, బాయ్.